తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కర్నూలులోని పందిపాడులో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 3 నెలలుగా గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నగరపాలక సంస్థ ద్వారా నీటి సరఫరా చేసే ట్యాంకర్లు కూడా సక్రమంగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పగిలిన పైప్ లైన్లు, బోర్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. చెప్పండి మీ సమస్యలలో నెల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాన్సర్కి వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కుళాయిలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొగాలు తిరుగుతున్నాయి. మాకి ఎన్ని రోజులు అనేది సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేయించేటట్లు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్లు రాకుంటే ఎట్లుంటాం? పిల్లల తల్లులం ట్యాంకులు చేస్తారు. మా లైన్ల కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే ట్యాంకు నిలబెట్టకుండా చక్కగా కొట్టుకొని పోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి. మేము మాకు ఖచ్చితంగా నీళ్లు వదలాలి. పొద్దున కల్లా చేపేయాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకి ఎన్ని రోజులని ఇట్లే ఉండాలి? మేము మాకు 2 నెలల పొద్దు అయింది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఆట పోయి తెచ్చుకున్నాలా? బోరింగ్ కూడా నీళ్ళు లేవు, మోటార్లు లేవు. మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకు ఏడుకెళ్తలేదు. మాకు తెలియదు సార్, మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక్క బోర్ లేదు మాకు, ఒక్క కొలాయి లేదు. ఉన్న కొలాయిలకి నీళ్లు రావట్లేదు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి. మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు పని చేస్తలేవు, ఆ ట్యాంకులు పని చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది.